అది సేమ్ థింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్కి అవుతుంది, సినిమాటోగ్రాఫర్స్కి అవుతుంది, అందరికీ అవుతుంది. ఆర్జీవి అంత స్వార్థపరుడు ఎవరు లేరు, ఆర్జీవినే చెప్పాడు ఆ విషయం. నాకు ఏ స్వార్థం ఉండి మీరు యువర్ ఫిలిం ద్వారా ఇంతమంది డైరెక్టర్ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకుంటున్నారు? ఒకటి, ఇందులో మీకు నచ్చిన అన్ని అంశాలు ఉన్నాయని చెప్పి 11 సెలెక్ట్ చేశానన్నారు. మిగతా అన్నీ కూడా మీరు చెప్పిన ఆ లైన్ ప్రకారమే వచ్చాయా? దేశంలో ఎన్ని ప్రాంతాల నుంచి వచ్చాయి? మోస్ట్లీ వీ గాట్ ఫ్రమ్ సౌత్ ఇండియా, అంటే గుడ్ వన్స్. నార్త్ ఇండియా నుంచి వచ్చినాయి కానీ దే డిడ్ నాట్ పాస్ అది సెలెక్షన్, షార్ట్ లిస్టెడ్ దాంట్లోకి రాలేదు. మోస్ట్లీ హిందీ వర్షన్స్. బట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వి గాట్ లాట్ ఆఫ్ పీపుల్. అది మేము షార్ట్గా పబ్లిష్ చేస్తాం. సినిమాటోగ్రాఫర్స్కి, యాక్టర్స్కి నేను ఇచ్చిన టెస్ట్లోనే ఒక ఫ్లా ఉంది, సో అది కరెక్ట్ చేసి మళ్ళీ చేసాం. బట్ ఐఎమ్ షూర్ విల్ గెట్ దట్. ఇందాక నేను చెప్పాను స్వార్థం ఏంటనేది చెప్పలేదా ప్రశ్నకు సమాధానం? ఇప్పుడు నేను వీళ్ళకి బ్రేక్ ఇవ్వడానికి నా ఉద్దేశం లేదు. వాళ్ళ టాలెంట్ని ఆర్జీవి డన్లో వాడుకోవడానికి నేను రవి గారు పనిన కుట్ర ఇది. అది కరెక్టేనా? అంతేనా? మళ్ళీ మీరు మారిపోయారేమో, మీరు స్వార్థంలోంచి మారిపోయారు, మీరు ఇప్పుడు మంచి వాళ్ళు అయ్యారు, రాముడు మంచి వాళ్ళు అలా ఏం లేదు కదా? అది సమస్య లేదు, ఆ ప్రమాదం లేకపోతే ప్రాబ్లం లేదు. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే నేను వాళ్ళని వాడుకుంటాం, వాళ్ళు మమ్మల్ని వాడుకోవాలి. సో దిస్ ఈజ్ ఎ బిజినెస్ డీల్, ఎందుకని వాళ్ళని ఉద్ధరించడానికి నాకు ఏమాత్రం ఉద్దేశం లేదు. హాయ్ సార్, దిస్ ఈజ్ అంకిత. సో ఆర్జీవి గారు అంటే ఆయన మూవీస్లో చూస్తే లవ్ ఉంటుంది, రొమాన్స్ అండ్ వైలెన్స్. సో వై డిడ్ యూ చూస్ ఇన్ దిస్ ఫిలిం ఓన్లీ వైలెన్స్? మీరు రక్త చరిత్ర చూడలేదా? చూసా సార్. సత్య చూడలేదు. అది బేసిక్, అది పాయింట్ అది కాదు. దిస్ ఈజ్ నాట్ ఎ ఫిల్మ్, దిస్ ఈజ్ జస్ట్ వన్ సీన్. ఆ సీన్లో ఒక గివెన్ కంటెంట్. రేపు పొద్దున్న నేను నాకు లవ్ సీన్ కూడా ఇవ్వచ్చు ఒక టెస్ట్ కింద. ఇక రైట్ నో ఈ పర్టిక్యులర్ థింగ్ అనేది ఇది డిసైడ్ చేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు చూస్తే 11 డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళలో మీ పర్సనల్గా 2 డైరెక్టర్స్ నచ్చారు అని చెప్పారు. 2 డైరెక్టర్స్ నచ్చడం క్వశ్చన్ కాదు, నేను అనుకునే ఒక కథకు వాళ్ళ టెంపర్మెంట్ సూట్ అవుతుంది అనిపించింది నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టోరీస్లో. ఓకే, అంటే ఏ స్పెషలైజేషన్ నచ్చింది మీకు పర్టికులర్గా ఆ డైరెక్టర్స్లో? అంటే మీ కథ చెప్పలేండి. నేను మా దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, మేము ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాయి. దానికి ఈ పర్టికులర్ డైరెక్టర్స్లో వాళ్ళ టెంపర్మెంట్ సూట్ అవుతుంది అనిపించింది. ఏంటి వాళ్ళు తీసిన విధానం, ఆ సీను అది. సో ఈ మూవీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ మూవీ కాదు ఇది, సీన్. సీన్, ఈ సీన్తో, ఈ కాన్సెప్ట్తో ఏమి చెప్పాలనుకుంటున్నాను? థ్యాంక్స్. రామాయణం చెప్పాలనుకుంటున్నాను. ఆర్జీవి గారు నమస్తే అండి. హాయ్. ఇంతకు ముందు ఆర్జీవి స్కూల్ అని చాలా మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశారు, లైక్ పూరి జగన్నాథ్, శివనాగేశ్వరరావు, ఇటువంటి వాళ్ళందరికీ ఉన్న కృతజ్ఞత ఇప్పుడు మీరు ఇంట్రడ్యూస్ చేసే ఈ కొత్త డైరెక్టర్లకు ఉంటుందని అనుకుంటున్నారా? ఎవ్వరికి ఉండదు. కృతజ్ఞత ఉన్నోళ్ళు ఎదవలు ఉంటారు. ఇప్పుడు పాయింట్, మనలో ఎవ్వరం కూడా మన కోసం పుట్టాం. మనం ఏం చేయాలి, మనకేం కావాలని దానికి వచ్చామా. అప్పుడు మీరు మెట్టులాగా వాడుకోవాలి. కానీ ఇప్పుడు నేను ఒక ఆప్షన్ అనుకోండి, వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఇంకా వేరే ఆప్షన్ ఉండొచ్చు కదా, నాకు తెలియదు. అది ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళి డైరెక్షన్ ఛాన్స్ కావాలంటే నాకున్న ఆప్షన్స్ నేను చూసుకుంటాను. అలాగే వాళ్ళు చూసుకున్నారు. ఎప్పుడైతే నా అవసరం తీరిపోయిందో వాళ్ళు వెళ్ళిపోతారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. నేను కూడా అలాంటి వాడిని. నేను వాళ్ళకి బ్రేక్ ఇచ్చాను, వాళ్ళకి దారి చూపించాను నేను అను. చాలా క్లియర్గా చెప్పాను. వాళ్ళు రేపు పొద్దున్న ఇప్పుడు అంటే కొత్త వాళ్ళు కాబట్టి కొంచెం చెప్పినట్టు వింటారని కాదు, నేను చెప్పినట్టు వినేవాళ్ళు నాకు వద్దు అసలు. వాళ్ళకున్న ఇంటర్ప్రిటేషన్ ఎప్పుడైతే అది అంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఫస్ట్ సినిమాకి నేను ఏదో కొంచెం నా ఎక్స్పీరియన్స్ తోటి ఏదో చెప్పచ్చు, వాటెవర్ సంథింగ్. రేపు పొద్దున్న నాకు సక్సెస్ఫుల్ అయ్యారు అనుకోండి, నువ్వే పోవంటే అయిపోయింది, నో ప్రాబ్లం. అండ్ అలాగే ఉండాలి. దట్స్ ద పాయింట్. బికాజ్ నేను ఇందాక చెప్పాను కదా, మమ్మల్ని వాళ్ళు వాడుకోవాలి, వాళ్ళని మేము వాడుకుంటాం. ఇందులో ఇంకా ప్రేమ, అనుబంధం, మెంటార్, ప్రాటజీ ఏమీ లేదు. వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన మీరు, వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు కదా, ఈ గోదావరి జిల్లాల నుంచి ఎవరు ట్రై చేయలేదండి ఈ కాన్సెప్ట్లో? ఒక్కటి కూడా కనపడలేదు నాకు. అంటే మీరు షార్ట్ లిస్టెడ్లో లేరు అంటే అదే కోఇన్సిడెన్స్. ఐ డోంట్ థింక్ ఏరియా వైజ్ అంటే చేసి ఉండొచ్చు. మాకు వచ్చిన 400 పైన దాంట్లో ఓకే, ఈ షార్ట్ లిస్టెడ్లో మేబీ లేరేమో. ఓకే, నేను వెస్ట్ గోదావరి కదా. అవునవును, అందుకనే అసలు ఒక్కళ్ళు కూడా కనపడలేదు నాకు దాంట్లో.
నెక్స్ట్ లాస్ట్ ఒక రీల్ చూసాం మనం. ఆ అబ్బాయి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికే చేశాడు అది 100%. కాల్చే ముందు జాము రాత్రి పాట రావడం ఇవన్నీ అది బాగా మాకు కూడా నచ్చింది. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్. నా పాయింట్, ఇప్పుడు షార్ట్ లిస్ట్ నేను చేస్తున్నాను తెలిసినప్పుడు ఎంతో కొంత అందరూ నన్ను ఇంప్రెస్ చేయడానికి ఉంటుంది గ్యారంటీ. సో ఇప్పుడు మీరు అదొక్కటే నోటీస్ చేశారు అంటే అప్పుడు డెఫినెట్గా అతను నన్ను ఇంప్రెస్ చేయడంలో పాస్ అయిపోయినట్టే కదా. 100%. అది చాలు, ఇంకా డైరెక్షన్ పక్కన పెట్టచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఆర్జీవి సార్, సో యువ ఫిలిం కాన్సెప్ట్ అనేది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. యంగ్ డైరెక్టర్స్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఈ 11 మెంబర్స్లో అంటే అందరూ మీకు బాగా నచ్చారు. అందులో ఒక పర్సన్ అయితే అవుతారో ఆర్జీవి కంపెనీ నుంచి ప్రొడక్షన్లకి ప్రొవైడ్ చేస్తారని చెప్పారు కదా. సో అంటే ఆర్జీవి మూవీ అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే యూట్యూబ్ పరంగా మిలియన్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి కానీ థియేటర్స్ పరంగా చాలా తక్కువ రెవెన్యూ అలాగా ఉంటుందంటారు. సో వీళ్ళు కనుక మూవీ తీస్తే సో అది ఎలా ఉంటుంది అంటే థియేటర్ పరంగా వెళ్తారా లేదా ఓటీటీ పరంగా వెళ్తారా? ఇప్పుడు బేసిక్గా ఇది ఇప్పుడు నేను తీయట్లేదు సినిమా, వేరే వాళ్ళు చేస్తున్నారు. సో దానికి క్వశ్చన్కి ఇర్రిలవెంట్ థింగ్. సార్ హాయ్ సార్. సార్ ముందు క్వశ్చన్ అడిగే కన్నా ముందు మిమ్మల్ని చాలా ఈవెంట్లలో చూసాం కానీ ద మోస్ట్ స్టైలిష్ అవుట్ఫిట్ ఈరోజు మాకు కనబడుతుంది. సో దీనికేమో కాంపిటీషన్ ఇస్తున్నాను, దాని వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటి సార్? అంటే యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు, నేను అంత యంగ్గా రావాలి అలాంటి అవుట్ఫిట్ వేసుకుని. అదే సీక్రెట్. ఇప్పుడు వాళ్ళందరూ నాకన్నా చాలా యంగ్ కాబట్టి ఎంతో కొంత కొట్టొచ్చినట్టు కనిపించాలి అనే ఒక కుట్రతోటి అది. గ్రేట్ సార్. సార్ నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సార్, షార్టిస్ట్ అనేది చేశారు బట్ ఒక్కొక్కరి దగ్గర కొంతమంది ఏమో డ్రామా క్రియేట్ చేసి చెప్పడం జరిగింది, కొంతమంది స్ట్రైట్ ఫార్వర్డ్ గా మీరు ఇచ్చిన లైన్ ని చాలా చక్కగా చెప్పేశారు. బట్ వాట్ ఈస్ ద కండిషన్స్ మీరు పెట్టింది ఏంటి సార్? అంటే మెయిన్ గా నేను పెట్టింది ఒకటే, నేను కంటెంట్ అదే ఉండాలి బట్ ఇంటర్ప్రిటేషన్ మీరు క్యారెక్టర్స్ ఎక్కువ పెడతారా తక్కువ పెడతారా, డైలాగ్ ఎలా రాస్తారు, ఎలాంటి సెట్టింగ్ లో తీస్తారు, అలాంటి మ్యూజిక్ వాడటం కానీ ఇలాంటివన్నీ నేను వాళ్ళకి వదిలేసాను. గ్రేట్ సార్. ఇంకొకటి సార్, ఎవరికైతే మీరు ఆపర్చునిటీ ఇవ్వబోతున్నారో వాళ్ళ మీద మీ షాడో కూడా పడే అవకాశం ఎంతవరకు ఉంటుంది సార్? డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే ద హోల్ ఐడియా ఆఫ్ దట్ ఈస్ దట్ ఇప్పుడు వీళ్ళని జడ్జ్ చేసేవాళ్ళు ఓటింగ్ ప్రాసెస్లో చేస్తారు. సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు, ఏది చేశారో వీళ్ళు చూశారు, ఎలా చేశారో చూశారు. దాని తర్వాత నేను మళ్ళీ దాంట్లో వీళ్ళు పెట్టడం అనేది మీనింగ్ కాదు. మీకు వస్తున్నారు తెలుసు నాకు, అది కేవలం యాదృచ్ఛికో నంబరు మీ మీద ఒట్టేసి చెప్తున్నా, మీ మీద ఒట్టు. వర్మ గారు, ఎక్కడ వర్మ గారు, ఇప్పుడు మీరు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి? ఒక మాఫియా గ్యాంగ్లో ఒక కొత్త కుర్రాడిని జాయిన్ చేసుకోవడం కోసం ఆ కుర్రాడిని ఎలా కన్విన్స్ చేస్తారు, లేదా ఆ కుర్రాడికి ఎటువంటి టెస్టులు పెడతారనేది. కానీ నేను చూసిన దాని ప్రకారం 1-2 తప్ప మిగతావన్నీ కూడా అవే ఫ్రమ్ ది సబ్జెక్ట్ ఉన్నట్టు అనిపించినాయి. మీరు ఎలా సెలెక్ట్ చేశారు వీటిని? అవే ఫ్రమ్ ది సబ్జెక్ట్ ఎలా అయిందండి, ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ టైం క్రైమ్ చేస్తున్నట్టు ఉంది తప్ప ఆ కుర్రాడిని గ్యాంగ్లో చేర్చుకోవడం కోసం ఆ కుర్రాడిని ఎలా కన్విన్స్ చేస్తున్నారు, లేదంటే ఆ కుర్రాడికి ఎటువంటి టెస్టులు పెడుతున్నారు అనేది. ప్రతి దాంట్లో ఒక అతన్ని గన్ను ఇచ్చి చంపటానికి నీ దగ్గర అంత ధైర్యం ఉందా లేకపోతే అంత తెగింపు ఉందా అనేది టెస్ట్ కామన్. మొత్తం అన్ని 11 ఫిలిమ్స్లో కూడా అదే ఉంది. మరి ఇంకా మీరేమనుకున్నారు అంటే ఎక్కాలు వచ్చాయి అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఒక గ్యాంగ్లోకి ఒక కొత్త కుర్రాడిని జాయిన్ చేసుకోవడం కోసం అతను ఎలా కన్విన్స్ చేస్తారు, ఎలా మోటివేట్ చేస్తారు, లేదా ఎటువంటి టెస్టులు పెడతారు. టెస్ట్ పెట్టడం అనేది ఫస్ట్ టైం క్రైమ్ చేస్తున్నట్టు, ఫస్ట్ టైం క్రైమ్ చేయడానికి హెజిటేషన్ అది ఉంది తప్ప ఆ కుర్రాడి ధైర్యాన్ని కానీ లేకపోతే మోటివేట్ చేయడం కానీ ఉన్నట్టు అనిపించలేదు నాకు. ఇది ఒక్క ఆస్పెక్ట్లో ఉన్న ఒక్క సీన్, ఇది సినిమా కాదు కదా. సో ఆబ్వియస్లీ మీరు చెప్పేది లాంగ్ టర్మ్లో ఒక సీన్లో అవుతుందని కాదు. ఈ టెస్ట్ అనేది కేవలం ఒక పేజ్లో ఉన్న గివెన్ కంటెంట్ని సినిమాటిక్గా ఎలా తీయగలుగుతారు అనేది పాయింట్ అక్కడ. ఆర్జీవి గారు, సార్ ఆర్జీవి గారు, ఇప్పుడు మీ మూవీస్ చూసినప్పుడు ఆడియన్స్కి చాలా రకాలుగా ఇష్టపడతారు మీ మూవీస్ని. అంటే ఒక్కొక్కరికి ఒక టైప్ రీజన్ ఉంటుంది. సో డైరెక్టర్గా మోస్ట్ ఎంగేజింగ్ క్రాఫ్టింగ్ ఫిలిమ్స్ మీరు చేస్తారు. సో ఈ క్రాఫ్ట్ ఫిలిం చేసినప్పుడు టెస్ట్ ఫిలిం చేసినప్పుడు వాళ్ళకి పారామీటర్స్ ఏమి ఇచ్చారు? పారామీటర్స్ అంటే ఇన్ని షార్ట్ టైంలో చేయాలని చెప్పి. సో టైమ్ ఇస్ నాట్ ద పాయింట్. నేను ఇందాక చెప్పినట్టు ఒక పేపర్ మీద ఉన్న సీన్ని సినిమాటిక్ మీడియం యూజ్ చేసి దాన్ని ఎలా మీరు పిక్చరైజ్ చేస్తారు, అదొకటే. టైం అనేది ఎప్పటికి సబ్మిట్ చేయాలని చెప్పాను. వాళ్ళు టెస్ట్ చేసుకుని వాళ్ళకున్న వేరే ప్రాబ్లమ్స్ దట్ డజంట్ మేక్ ఇట్ డిఫరెన్స్.
ఎందుకంటే వాళ్ళ రిసోర్సెస్ లేకుండా చేసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లాగా చాలా టైం తీసుకుని చేసే స్కోప్ కూడా ఉండదు ఎవరికి. కానీ మీ చాలా మూవీస్ మీ సర్కార్ కానీ శివ కానీ అవి ఇన్ఫ్లుయెన్స్ కనిపించినాయి ఈ షార్ట్ ఫిల్మ్స్లో, ఐ మీన్ ఈ టెస్ట్ మూవీస్లో. సో మీరు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అనిపించిందా మీరు చూసినప్పుడు? ఐ మీన్ ఇప్పుడు ఎవ్రీబడి గెట్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇప్పుడు నేను గాడ్ ఫాదర్ అవన్నీ చూసి అంతకుముందు చేసినప్పుడు ఎవ్రీబడి గెట్స్ ఇన్ఫ్లుయెన్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గివెన్ కంటెంట్ అనే కంటెంట్ కూడా ఆ దాంట్లో ఉంది. ఇది క్రిమినల్ గ్యాంగ్ టెస్ట్ చేయడం అనేది. సో ఆటోమేటిక్గా మీకు ఎంతో కొంత ఆ కలర్ కనిపిస్తుంది, ఆ షేడ్స్. సార్ ఏమనుకోకపోతే ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. చాలామంది మిమ్మల్ని ఆర్జీవి పరాన్నజీవి అంటారు. ఇంతమంది మీద ఆధారపడి అంటే సినిమాలు తీస్తూ మీ పేరు చెడగొట్టుకొని విమర్శలు ఎదుర్కొంటూ ఒకరి మీద ఆధారపడుతూనే సినిమాలు తీస్తూ మీ ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ఇంతమంది టాలెంట్ గుర్తిస్తున్నప్పటికీ మీరు వీళ్ళ మీద ఆధారపడుతున్నారు అనేది ఒక విషయం అర్థమవుతుంది. సో దాంతో ఆ మాట అనేది వాస్తవం అనుకోవచ్చా, ఆర్జీవి పరాన్నజీవి అంటారనేది? నేను నా లైఫ్లో అన్ని వేరే మీద ఆధారపడి చేశాను. ఏం చేసినా కూడా చిన్నప్పుడు పేరెంట్స్, తర్వాత ఇండస్ట్రీ, తర్వాత ఏదో వాడు. ఏంటి మీకు నొప్పి ఏంటి దాంట్లో? నొప్పేం లేదు అంటే అంటారు, అది వాస్తవం చేస్తున్నారా అని కదా నేను ఎప్పుడు చెప్పాను, ఇంట్రెస్ట్ కూడా చాలాసార్లు చెప్పాను అది. ఓకే సార్, అంటే ఆర్జీవి ఇప్పుడు ఇక పొలిటికల్ సినిమాలు తీయను ఉన్నారు కదా, కాకపోతే సోషల్ మీడియాలో ఎప్పుడు బాగా యాక్టివ్గా ఉంటారు, పొలిటికల్గా కామెంట్ చేస్తూనే ఉంటారు కదా. ఇప్పటి నుంచి ఎలా ఉండబోతున్నారు ఆర్జీవి? గతంలో అంటే మీరు ఇందాక నేను చెప్పి అడిగాను, అంటే పవన్ కళ్యాణ్ కానీ మిగతా వాళ్ళని చేస్తూ ట్వీట్ చేస్తూ మీ స్టైల్లో పెడుతుంటారు, అది 2 రకాలుగా తీసుకుంటుంటారు కదా. ఇప్పుడు ఎలా ఉంటారు? ఇప్పటి నుంచి దేవుడి మీద సినిమా దిగిపోతాం. పాలిటీషియన్స్ వదిలేసి దేవుడి మీద సినిమా దిగిపోతున్నా. దేవుడి మీద? ఏ దేవుడు సార్? ఇది మీరు నమ్మారంటే మీరు దెయ్యం. ఓకే, అయిపోయింది. యువర్ ఫిల్మ్ క్వశ్చన్స్ అయిపోయినాయి. థ్యాంక్ యూ.